గుర్తు చేసి సార్ని రిక్వెస్ట్ చేస్తే మిగిలిన ఫండ్స్ ఇవ్వడం వల్ల దీన్ని పూర్తి చేసుకోగలిగాం. తర్వాత సార్ ఇంటర్వెన్షన్ తోనే ఒకసారి నారాయణపల్లికి సార్ వచ్చినప్పుడు సిసిడి ఎండి గారిని రిక్వెస్ట్ చేసి సార్ ద్వారా చర్చించడం వల్ల ఈరోజు ఇంత ద బెస్ట్ డిపిఓ ఈరోజు తిరుపతి జిల్లాకు అందించడానికి ఆనరబుల్ సీఎం గారు ప్రతి స్టెప్ లో కూడా మాకు ముందుండి నడిపించి ఈ మంచి బిల్డింగ్ ను ప్రజలకి ఉపయోగపడేలా చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈ బిల్డింగ్ లో కింది ఫ్లోర్ ప్రతి ఫ్లోర్ కూడా 10,000 స్క్వేర్ ఫీట్స్ తో ఇది నిర్మించడం జరిగింది సార్. దీంట్లో G+2 సార్. టోటల్ గా బిల్డింగ్ లో 30,200 స్క్వేర్ ఫీట్ టోటల్ కెపాసిటీతో బిల్డింగ్ నిర్మించారు. ఇందులో ఎస్పీ చేంబర్, తర్వాత అడిషనల్ ఎస్పీలో 3 చేంబర్స్, కాన్ఫరెన్స్ హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, తర్వాత ట్రైనింగ్ రూము, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, డిసిఆర్బి, తర్వాత ఎస్బి, అన్ని రకాలుగా అధునాతన టెక్నాలజీతో ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ కు ఉపయోగించే అధునాతన టెక్నాలజీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకునే విధంగా నిర్మించడం జరిగింది సార్. రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లాకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు టెక్నాలజికల్ పరంగాను ఆఫీసర్స్ ప్రజలకి అవైలబుల్ ఉండే విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం కూర్చున్న కాన్ఫరెన్స్ హాల్ 150 కెపాసిటీ సార్. ఎప్పుడైనా కానీ క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలన్నా మామూలుగా ఎస్వి యూనివర్సిటీలో ఒక హాల్ ఇప్పించుకొని క్రైమ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళము. అదేవిధంగా యాన్యువల్ క్రైమ్ మీటింగ్ కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ అన్ని కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు ఈ హాల్ నుంచి అటు పీజీఆర్ఎస్ కి రోజు మండే వచ్చే దాదాపు 100 మంది వరకు పీజీఆర్ఎస్ ని గౌరవంగా వారిని ఇక్కడ కూర్చోబెట్టి వారి సమస్యలు వినడానికి, అదేవిధంగా క్రైమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆఫీసర్స్ అందరూ ఇక్కడ కూర్చొని చర్చించుకోవడానికి చాలా మల్టీపర్పస్ హాల్ గా ఈ హాల్ ని నిర్మించుకున్నాం. ఈ హాల్ ని, ఈ ఆఫీస్ ని ఓపెన్ చేయడానికి ఎంతో సమయం సమయం కేటాయించి ఆఫీస్ ని ఓపెన్ చేయడానికి వచ్చిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారికి, డీజీ గారికి, అడిషనల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్ ఈస్ మెమరబుల్ డే టు తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ఓపెనింగ్ ఇక్కడికి విచ్చేసి నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే విజయనగర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా డీసీపీ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంగారెడ్డి ప్రసాద్ గారికి, ముఖ్యంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యాలయం ఓపెనింగ్ కి ఇంచుమించుగా ఈ కార్యాలయం పూర్తవ్వాలి అని ఒక తప్పనితో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీ గారు, డీసీపీ గారు ప్రత్యేకంగా దృష్టి పడడమే కాకుండా ఈ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సీఎం గారితో ఓపెన్ చేయించాలని మా డిపార్ట్మెంట్ అంతా కూడా పట్టుబడడానికి కూడా ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే విజయవాడలో మన అమరావతిలో ఉన్న డీసీపీ కార్యాలయం తర్వాత ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రంలోని నెక్స్ట్ ఇక్కడే ఉంది సార్, ఇక్కడే వచ్చింది. తమరు మీ చేతుల మీదుగా చేసుకుంటే మిగతా జిల్లాల వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తిగా ముందుకు వెళ్ళొచ్చు అని ఒకే ఒక ఉద్దేశంతో తమని కొంచెం ఇబ్బంది పడడం జరిగింది సార్. దయచేసి కానీ ఈ రోజు మీరు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక నూతన ఉత్సాహం, అదేవిధంగా ఇంకా ఇంకొంచెం ఎఫెక్టివ్ గా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు తిరుపతి జిల్లాలో ఇది అత్యవసరమైన బిల్డింగ్ సార్. ఎందుకంటే ప్రత్యేకంగా తిరుపతి విపరీతంగా పిలిగ్రిమ్స్ అందరూ వచ్చే ఏరియా. ఇటువంటి సందర్భంలో పోలీస్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్ గా ఉంది. మీ దయ వల్ల మిగతా జిల్లాల వారిగా కూడా డీజీపీ గారు, అదేవిధంగా మీ సహాయ సహకారాలతో మిగతా జిల్లాల్లో కూడా డిపిఓ కార్యాలయాన్ని అతి త్వరలో సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను సార్. మైక్ పెట్టండి.
చైర్మన్ స్పీకర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారాలు. పోలీస్ అధికారులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఒక ఎస్పీ ఆఫీస్ని తిరుపతి జిల్లాకి మనం ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. జిల్లా ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తవుతున్న 12వ ఇప్పటి వరకు పూర్తి చేసుకోవాలి. ఈరోజు జిల్లా పోలీస్ ఆఫీస్ని మనకి ఓపెన్ చేసుకోవడం చాలా ప్రిన్సిపల్ చూసాము. లాస్ట్ టైం మేమే ఏసీ ఆఫీస్ కానీ ఫారెన్సిక్ కానీ ఓపెన్ చేసాం. ఇక్కడ నుంచి సైట్ సౌకర్యంగా ఉంది. మెయిన్ రోడ్డు పక్కనే దగ్గరలోనే ఇది రావడం. ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్ చాలా బాగున్నాయి. దీని ప్రశాంతమైన వాతావరణంలో బాగా చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి మంచి ప్లేస్లో అయితే కొంచెం ఆలస్యమైంది అనేక కారణాల వల్ల. దీన్ని ఒక మాటలో చెప్పాలని చాలా తొందరలో మనం వస్తానే అదనంగా డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మేము పూర్తి చేశాం. ఈ పూర్తి చేయడానికి సహకరించిన పోలీసులకి, మీ ఎస్పీ గారికి, డీజీపీ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి అనగానే ప్రపంచంలో ఉండే భక్తులందరికీ గుర్తొస్తుంది. జీవితాశ్రయం ప్రతి ఒక్కరు కూడా కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలని కోరుకుంటూ ప్రభుత్వ యొక్క విధానాలు కానీ ప్రభుత్వ యొక్క మంచి పేరు కానీ భక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తుంది. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. వాళ్ళకి రక్షణ, భద్రత, దీంతోపాటు వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడే బాధ్యత కూడా ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన స్థలం కాబట్టి. ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్కి అందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, కమిషనర్ మనం ఎస్పీ పోలీస్ కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్గా కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, అందుకే నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీలో ఒక ఆలోచన, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు. దేవుని మీద భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ. మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు. ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి.